సీఎం జగన్ సంక్షేమ పాలనపై ఎల్లో మీడియా విషన్ చిమ్ముతోందన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్ని శక్తులు ఏకమైనా ప్రజల అండతో వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవటం ఖాయమన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సీఎం జగన్ సంక్షేమ పాలనపై ఎల్లో మీడియా విషన్ చిమ్ముతోందన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. ఇప్పటికే 4 రాయలసీమ జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. మనతో పాటు సిద్ధమైన రాప్తాడు ఆ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, ఒకవైపు మీరు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు, ఎలా ఉంది కార్యకర్తల రెస్పాన్స్? కానీ ఈనాడు లాంటి పత్రికలు మీరు జనానికి నరకం చూపిస్తున్నారు, ఈ సభల ద్వారా విమర్శలు చేస్తున్నారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఈనాడు అలా రాయకపోతే ఆశ్చర్యపోవాలి తప్ప అలా రాయడం కామనే కదా. ఫిక్స్డ్ ఎజెండాతో పత్రికా విలువలను తుంగలో దొక్కి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలనను అంతమొందించాలి, ఈ రాష్ట్రంలోని పేద ప్రజలను నట్టేట ముంచాలనేటువంటి ఒకే ఒక్క ఎజెండాతో ఈరోజు ఈనాడు కానీ జ్యోతి కానీ TV5 కానీ వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు రాప్తాడులో జరుగుతున్నటువంటి రాయలసీమ సిద్ధం కార్యక్రమంలో స్వచ్ఛందంగా లక్షలాది ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. వీళ్ళు రాసినట్లుగా ఎవరిని మేమే బంగకపోవాల్సిన పనిలే. జగనన్న మాకు నీడనిచ్చినాడు, మాకు మా పిల్లలకు చదువు చెప్పినాడు, మాకు ముసలి వయసులో ఆదుకున్నాడు పెన్షన్లు ఇచ్చి అని అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్షలాది మంది క్యాడరు అందరూ కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. పండుగ జరుపుకుంటా ఉన్నారు. రాయలసీమలో ప్రతి గ్రామంలో కూడా పండుగ వాతావరణంలో తప్పెట్లతో తాళాలతో మేళాలతో బస్సులు ఎక్కుతూ ఉన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలే. పెత్తందారులు చంద్రబాబు నాయకత్వంలో పేదల పైన పెత్తనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, పేదలకు మంచి జరగకుండా అడ్డుకుంటూ ఉంటే జగనన్న పెత్తందారుల పైన చేస్తున్న యుద్ధానికి మేమందరం సిద్ధమని తరలి వస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధం సభలు దేనికి పెడుతున్నాయి? ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ఈ సభలు పెడతా ఉన్నాయి. నేను 60 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాను, అడ్డంగా ఎవరు వచ్చినా సరే తొక్కుకుండా పోతానని చెప్పి చంద్రబాబు మాట్లాడుతున్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారు కలగనల ఆయన జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. అయిపోయింది. తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైంది, రాజ్యసభలో ఖాళీ అయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీని మడత పెట్టి మడిచి ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని ఈ రాష్ట్రంలో లీడర్గా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి వేరే లీడర్ అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తానే పాలకపక్షం, తానే ప్రతిపక్షంగా అన్నీ కూడా చెక్ చేసుకుంటూ పేదలకు ఏం కావాలి, పేదల పిల్లలకి ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, సంఘాల మహిళలకు ఏం కావాలి అని ప్రతి ఒక్క పథకం కూడా ఆయన మేనిఫెస్టోలో రూపొందించింది. ఆయన అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ కూడా సాధ్యాసాధ్యాన్ని పరిశీలిస్తూ అమలు చేయగలిగినట్టు మాత్రమే ప్రకటించాడు. ప్రకటించిన మేనిఫెస్టోలో 98% అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు. ఆయన 600 హామీలు ఇచ్చాడు, ఏవి అమలు చేయకుండా మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం కరువు చంద్రబాబు నాయుడు కవల పిల్లలు కాబట్టి అతను మా జిల్లాలకు రాకూడదనేసి రాయలసీమ ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీకు కనపడడానికి వినపడడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నటువంటి నిజం. ఎందుకంటే మనసున్న మహారాజు ధర్మాత్ముడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలనలో వర్షాలు వచ్చాయి. మనసున్న మహానేత కుమారుడు జగనన్న పరిపాలనలో బ్రహ్మాండంగా వర్షాలు వచ్చాయి. అన్ని డ్యాములు నిండాయి. మా దగ్గర పేరూరు డ్యాముకు నీళ్ళు ఇచ్చారు, అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చారు. వ్యవసాయం సాగు పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది, ప్రజల ఇళ్లకు డబ్బులు వెళ్తూ ఉన్నాయి. అది నేరుగా బటన్ నొక్కితే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ మూడో వ్యక్తి అవసరమే లేదు. నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మించాడు జగనన్న. మరి ప్రతిపక్షం అనేది చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్షం అయితే అసలు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పగటి కళలు ఎన్ని కలినా సరే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఇంకొక నాయకుడు అవసరం లేదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, రాప్తాడు.